ముక్కు నోరు ఎంత నీట్గా చెక్కారు చూడండి చెట్టుని. దున్నపోతులు కాదు, నాకైతే ఎప్పుడు కనిపించలేదు. ఇవి వచ్చేసి జంగల్లోనే ఎక్కువ కనిపించి, ఇది వచ్చేసి మనమైతే నిలబడుకొని వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు, మొత్తం వంకొని వెళ్ళాల్సి వచ్చింది దీంట్లోకి. చాలా ఎమోషనల్ అయిపోతాము. అలాగైతే టార్చర్ చేశారంట. ఈ కంట్రీ వచ్చేసి 2002లోన, అలాగే ఇంకోటి వచ్చేసి 2012లోన. ఈ 2 చెట్లు అయితే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ అయితే ఉంది. ఇవన్నీ దానికి కొన్ని ఎక్స్పెరిమెంట్లు కొన్ని అయితే చెప్తారు మనకి, కిందనే ట్రైనింగ్ అయితే ఇస్తారు. చూడండి ఎలా జారుకుంటే వెళ్ళాలి పైన ఏంటనేది. ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీద ఆడిస్తున్నాడు షూటర్. పులిహార కలుపుతుంది చూడండి, వీడియో షూటర్. ఇంకా అయిపోతే డ్రెస్ కానీ వాళ్ళే తీసేస్తారు, ఇంక సేఫ్టీ బెల్ట్ అవన్నీ వాళ్ళే ఇప్పేస్తారు. షాపింగ్ అయితే చేస్తున్నాడు ఇప్పుడు. అది వేసిండు చూడండి, అలా జారేదాన్ని అయితే మొత్తం గైడ్ చేస్తుంది మీకు. దీనైతే ఇది వచ్చేసి కరోనా బీరు పేరు కరోనా అంట. చాలా ఫేమస్ ఇక్కడ బీరు, చాలా బాగుంటుంది అంటున్నారు. ఇవి చూడండి దీంట్లో అయితే. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో. ఇంకా మేము ఈ విలేజ్లోనే ఉన్నాము, షింబర్కు. ఇంక ఈ విలేజ్లో కొన్ని చూపించాల్సి ఉంటే చూపిద్దామనేసి మీకైతే అనుకున్నాను. సో మీరు చూసి మొత్తం పెన్సిల్ డిజైన్ అయితే ఉంచండి. ఇక్కడ చిన్న గుడిసెలాగా అయితే వేశారు, మొత్తం చెక్కే ఉంది దీని లోపలైతే కనుక. చాలా బాగుంది చూడడానికి, మంచి కలర్ఫుల్ అయితే ఉంది. ఇది అంతా గార్డెను. ఇది వచ్చేసి టోటల్ కూర్చోడానికి, సిట్టింగ్ కూర్చోడానికి కానీ మొత్తం చెక్కే వేసారు చూడండి. మొత్తం ఈ చెక్కలోనే చెక్కారు డిజైన్. చాలా బాగుంది చూడడానికి. చూడండి కూర్చోడానికి ఇలాగ సిట్టింగ్ అని వేశారు, సిట్టింగ్ లాగా సరదాగా. ఇది వచ్చేసి చెట్లోనే గీశారు చూడండి డిజైన్. కళ్ళు, ముక్కు, నోరు ఎంత నీట్గా చెక్కారు చూడండి చెట్టుని. సో ఇంకా అలాగే బయటకు వస్తే బాహుబలి సినిమా అయితే గుర్తుకొచ్చింది నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత. మామూలు దున్నపోత అయితే పోటీ ఉంటాయి కదా బాహుబలి సినిమాలోన. సో నేను కానీ చిన్న ఎక్స్పెరిమెంట్లు అయితే చేశాను ఊరికే ఫోజు. ఇవి వచ్చేసి ఇక్కడ ఉంటాయంట, ఇక్కడ పోలాండ్లోనే దున్నపోతులు. కాదు, నాకైతే ఎప్పుడు కనిపించలేదు. ఇవి వచ్చేసి జంగల్లోనే ఎక్కువ కనిపిస్తాయని చెప్తున్నారు. మీకు ఇంకా కొంచెం దగ్గర నుంచి చూపిస్తే చూడండి ఎలా ఉంది. చాలా భయంకరంగా ఉంది చూస్తే. రియల్గా చూస్తే ఎలా ఉంటుందేమో తెలియదు కానీ. సో ఇంకా అలాగే కొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ వచ్చేసేసి 2వ ప్రపంచ యుద్ధంలోన ఇక్కడ వచ్చేసి ఒక అండర్ గ్రౌండ్ అయితే ఉంది. ఇక్కడైతే దాచుకునే వాళ్ళు అంట. వాళ్ళు ఒకవేళ అటాక్ చేసాక వచ్చినప్పుడు చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడైతే దాచిపెట్టేవాళ్ళు అనేది చెప్తున్నారు. అప్పట్లోనే యుద్ధం జరిగేటప్పుడు 2వ ప్రపంచ యుద్ధానికైతే చాలా హిస్టరీనే ఉంది. ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ ఒక గృహలాగా అయితే ఉంది. మొత్తం లోపల కానీ చెక్కే ఉంది టోటల్. ఇది వచ్చేసి దాదాపు ఒక 100 మీటర్స్ అయితే లోపలికైతే ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనమైతే నిలబడుకొని వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు, మొత్తం వంకొని వెళ్ళాల్సి వచ్చింది దీంట్లోకి. అలాగైతే ఉంది అండర్ గ్రౌండ్. ఇది చాలా మొత్తం చీకటే ఉంది, మీకైతే ఏం కనిపించదు చూడడానికి కానీ. మేము కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అయితే నిలబడుకోవడానికి అంటే అక్కడ కొన్ని టూల్స్ అయితే పెట్టారు వీళ్ళు వాడే 2వ ప్రపంచ యుద్ధంలో ఏం పెట్టారు అనేది. అక్కడైతే కొద్దిగా బాగానే చేశారు స్పేస్ నిలబడుకోవడానికి. సో ఇవన్నీ వాల్ పోస్టర్లు, మొత్తం పోలిష్ లాంగ్వేజ్లోనే ఉంది. నాకైతే ఏం అర్థం కాకపోతే కొంచెం ఎమోషన్గా అయితే ఫీల్ అయినాను. అక్కడ ఏంటంటే చాలా విచిత్రంగా అయితే వీళ్ళనైతే టార్చర్ చేశారని చెప్తున్నారు. చూడండి ఇవన్నీ వాళ్ళు వాడిండే టూల్స్, క్యాప్ కానీ, డ్రెస్ కానీ, గన్స్ కానీ, వాళ్ళ బట్టలు కానీ, ఇలాగ రకరకాలు అయితే ఉన్నాయి దీంట్లోన. వాళ్ళు వాడిండే ఇంతకుముందు 2వ ప్రపంచ యుద్ధంలో వాడిండే ఇవన్నీ టూల్స్ అంట. ఇటు సైడ్గానే ఉండే చూడండి, చూపిస్తాను.
టేప్ రికార్డు, మొబైలు ఇలాంటి రకరకాలు అయితే పెట్టారు డ్రెస్సులు. దీనికి వచ్చేసి 2 దారులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి అయితే రావచ్చు. ఇట్లయితే ఉంది. చాలా ఎమోషనల్ అయిపోతాము. అలాగైతే టార్చర్ చేశారంట ఈ కంట్రీని అయితే, 2వ ప్రపంచ యుద్ధంలో అయితే. హిట్లర్ మహిమ ఇదంతా. హిట్లర్ గురించి పెద్ద స్టోరీనే ఉంది, మీకు తెలియదు ఏం లేదు నాకు తెలిసి. మేము అటు నుంచి వచ్చేసి ఇటు నుంచి అయితే బయటకు అయితే వెళ్తున్నాము. చాలా నష్టపోయిందని చెప్తున్నారు 2వ ప్రపంచ యుద్ధంలో పోలాండ్ దేశం. కానీ ఇదంతా మన బ్యాచ్. మరి ఇంకా బ్యాచ్ ఉందంటే పక్క మీటింగ్ అయితే అవుతాయి కదా సరదాగా, చిన్నవి అందరూ ఒకే దగ్గర కలుసుకోవడము ఇలాగే జరుగుతుంది కామన్గా. మా హౌస్ ఓనర్ అమ్మ. తర్వాత వచ్చి ఇది చూడండి, స్తంభాలు చూడండి ఎలా పెట్టారు, చెక్క స్తంభాలు. ఇదంతా చెక్కతోనే చేశారు డోర్ ఇది. దీనికి గాను గిన్నిస్ బుక్ రికార్డ్ అయితే ఉంది, వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డు. ఇది వచ్చేసి ఒకే చెట్టు అంటే ఇది. అలాగే 2 చెట్లు అయితే ఇక్కడే గిన్నిస్ బుక్ రికార్డ్ అయితే అయ్యింది. ఒకటి వచ్చేసి 2002లోన, అలాగే ఇంకోటి వచ్చేసి 2012లోన. ఈ 2 చెట్లు అయితే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ అయితే ఉంది. ఇవన్నీ చెట్టు చూడండి, వాళ్ళు నరికిండేది, తీసుకొచ్చిండేది. టోటల్ ఇవన్నీ వాల్ పోస్టర్లు. దీని పేరు వచ్చేసి కషుబ్స్కా డిస్క్ అంటారు. ఇది వచ్చేసి 36 మీటర్ల 83 మీటర్లు అయితే ఉంది. ఇది 2002లో అయితే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అయితే అయింది. ఇది వచ్చేసి పెద్ద చెట్టు 46 మీటర్ల 53 ఉంది. ఇదైతే కనుక 2012లో అయితే ఇది గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్ అంటే ఇది. కానీ ఇవన్నీ వాళ్ళు వాడినవి చూడండి. ఆ చెట్టు నరికేటప్పుడు కానీ కొన్ని సేఫ్టీస్ అయితే వాడతారు కదా, ఆ చెట్టుని కట్ చేసేటప్పుడు. 46 మీటర్లు అంటే చాలా పెద్ద చెట్టే నన్ను అడిగితే. ఆ మూల నుంచి ఈ మూలకైతే పెట్టారు ఇదైతే. సో ఆ చెట్లోనే చూడండి ఇవన్నీ చెక్కలు అయితే కట్ చేశారు చిన్నగా. మొత్తం మ్యాక్సిమం ఇక్కడ అంతా మొత్తం చెక్కే కనిపిస్తుంది అంతా. ఇక్కడ వరకు అయితే ఉంది. ఇక్కడైతే వాళ్ళు వాడే టూల్స్ చూడండి, ఇవి రంపము కట్ చేయడానికి అవి యూజ్ చేసి ఉంటారు కదా, ఆ చెక్కతోటి కొన్ని అయితే చేసే చూడండి డిజైన్లు అయితే. స్పూన్కి లాగా, షూస్ లాగా సంథింగ్. ఎటు చూసినా చెక్కే ఉంది, ఇది మొత్తం టోటల్ మొత్తం చెక్క. సో అది అయిపోయిన వెంటనే మేమైతే ఇంకా చెట్లోనైతే కొన్ని టాస్క్లు అయితే ఉంటాయి ఇక్కడ. అంటే చెట్లు ఆడుకోవడానికి రూప్ మీద నడిచేది, రూప్ మీద జారుకుంటూ వెళ్ళేవి, ఇలా కొన్ని రకరకాలు అయితే ఉంటాయి. ఇది వచ్చేసేసి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉంది, పెద్దవాళ్ళు ఆడుకోవడానికే ఉంది. ఇది చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయింది మాకైతే కనుక. మన వాళ్ళకైతే డ్రెస్సులు అయితే వేస్తున్నారు చూడండి, హెల్మెట్, డ్రెస్సు, సేఫ్టీకి అయితే వేయాలి పక్క సేఫ్టీ బెల్ట్ లేకపోతే కొంచెం కష్టంగానే ఉంటుంది. పైనుంచి పడ్డామంటే దోలు తీరిపోతాం. మరి మినిమం 10 మీటర్ లైట్ అయితే ఉంటుంది ఇది. చిన్నపిల్లలు ఆడుకునైతే అంత ఉండదు, చిన్నపిల్లలు ఆడుకునైతే ఒక 5 మీటర్ అయితే ఉండొచ్చాము నాకు తెలిసి హైట్. అమ్మాయిలు బిగిస్తున్నారు ఇక్కడైతే చూడండి, సేఫ్టీ బెల్ట్ అన్నీ, గిలిమెంట్లు అన్నీ. సో మేము ఇంకా అవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ దాని తర్వాత కొంచెం ట్రైనింగ్ అయితే ఇస్తారు ఇక్కడ. చూడండి ఇదంతా మన బ్యాచ్. పైన ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని కొన్ని ఎక్స్పెరిమెంట్లు కొన్ని అయితే చెప్తారు మనకి, కిందనే ట్రైనింగ్ అయితే ఇస్తారు. చూడండి ఎలా జారుకుంటే వెళ్ళాలి పైన ఏంటనేది.
ఎవరైనా అలాంటివి ఎక్కాలనుకుంటే ముందుగా అన్ని డీటెయిల్గా తెలుసుకోండి. అనవసరంగా మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. చూడండి ఇలా ఇలాంటివి అయితే ఉంటాయి. మీరు చూస్తే ఓమ్మో ఆయన గ్రిప్ అయితే దొరకలేదు, బలంగా ఉన్నాడు కదా మనిషి. ఇది కొంచెం హైట్ తక్కువే ఉంది, ఇంకా హైట్ ఇంకా పైన హైట్ ఉన్నదానికైతే వెళ్ళాం మేమైతే. చిన్నపిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు ఆడుకోవడానికి అయితే ఉంటాయి. మొత్తం పార్కులోనే సెట్ చేశారు ఇది మొత్తం టోటల్. ఇదంతా పార్కే, సరౌండింగ్ మొత్తం పార్కే ఉంటుంది ఇక్కడ. చూడండి బుడ్డది అప్పుడు ఎక్కేసింది చూడండి, మాకన్నా ముందర రెడీ అయిపోయింది అక్కడ ఆడుకోవడానికి. పిల్లలకు సరదా అలాంటిది, మరి ఏం చెప్తాం. మాతో పాటు వచ్చింది కదా ఇప్పుడుది. మేమైతే బయలుదేరాము అక్కడికి. అక్కడ ఇంకా చాలా పెద్దది, అది చాలా హైట్ ఉంటుంది, మినిమం 10 మీటర్ 12 మీటర్ ఉందన్నారు. ఇలా జారవైతే ఉంటాయి చూడండి. ఇక్కడ చిన్నపిల్లలు అయితే ఆడుకుంటున్నారు. అవేంటంటే చెట్టుకు ఒకవేళ మనం వచ్చి గుద్దుకున్నా సరే దెబ్బ తగలదు. ఆ రెడ్ కలర్ వేసి ఉంటారు కదా, అలా రూప్ మీద మనకు బ్యాలెన్స్ దొరకపోతే సరే. చాలా జాగ్రత్త ఉండాలి ఈ విషయంలో మాత్రంగా. మిస్టేక్లు ఏం చేయొద్దు. మిస్టేక్ చేసామంటే దోలు తీరిపోద్ది, పైన అక్కడే ఎలబడిపోతాము. ఇది చూడండి మామూలుగా అన్న అయితే స్టార్ట్ చేసిండు, ఇంకా పైకి ఎక్కాలి అక్కడ నుంచి. ఇది ఫస్ట్లోనే ఇచ్చేసారు టాస్క్ మాకు. చాలా కష్టంగా ఉంది ఇది ఫస్ట్లోనే ఎక్కేటప్పుడు. మామూలు మనం హెలికాప్టర్లో రూప్ వేస్తారు కదా, ఎక్కడానికి దిగడానికి ఉంటాయి కదా, అలాగైతే ఉన్నాయి ఈ మెట్లు. మొత్తం రూప్ మీదే ఉంది ఇదైతే. అంతా ఊగిపోతుంది అదైతే ఎక్కుతుంటే. అటు ఇటు వన్ సైడ్ అయిపోతుంది, బ్యాలెన్స్ దొరకట్లేదు అది. తర్వాత నేనైతే ఎక్కాను. ఎక్కుతుంటే పట్టేసింది అదైతే. తర్వాత స్టార్ట్ చేసింది అన్న. లైవ్ అయితే ఉంటుంది ఫస్ట్ టాస్క్ ఇది. జస్ట్ సెకండ్లోనే వెళ్ళిపోతాం ఈ చెట్టు దగ్గర నుంచి ఆ చెట్టు మీదకి అయితే. ఇలాగైతే ఉంటుంది ఇది. సేఫ్టీ అయితే పక్కా వాడాలి ఇది. పైకి వెళ్ళినంత సేఫ్టీ వేయలేదంటే చాలా డేంజర్ ఇది. సేఫ్టీ బెల్ట్ అయితే పక్కా వేసుకొని వెళ్ళాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి అలా 1 by 1 వస్తూనే ఉంటారు మన వాళ్ళు. ఇంకా తిరిగేస్తుంది చూడండి, సైడ్ తిరిగేసింది చూడండిగా. అలా వెళ్ళినప్పుడు అలా గుద్దేసుకుంటాం ఆ చెట్టుని పోయి. నెక్స్ట్ ఇది చాలా హార్డ్ అనిపించింది ఈ టాస్క్ అయితే. మొత్తం ఉయ్యాలు ఊగినట్టు అయితే ఊగుతుంది ఇదైతే కనుక. నాకైతే చాలా కష్టం అనిపించింది ఇదైతే. వన్ సైడ్ అయిపోతుంది బ్యాలెన్స్ ఇది. తాడుల మీద మొత్తం ఉయ్యాలు ఊగినట్టు ఊగుతున్నాయి, దాని మీద అలా జంప్ అవ్వకుంటూ వెళ్ళాలి, ఒకదాని మీద ఒకదాని. అసలు ఇంక నెక్స్ట్ బ్యాచ్కి ఇక్కడ మళ్ళీ ట్రైనింగ్ ఒకటి. మామూలుగా వస్తూనే మన 30 మంది వెళ్ళాముగా, అందరూ ఎంజాయ్ చేయాలి కదా. అదే గొప్ప సరదా అనిపించింది, అందరూ వెళ్ళడమే గొప్ప సరదా. అమ్మాయి అయితే మాకైతే కొన్ని అయితే చెప్తుంది పైకి వచ్చేసి, సేఫ్ టైం కదా, కరెక్ట్గా వేసుకుంటున్నారా లేదా అని పైకి వచ్చి చూస్తుంది. కానీ చూసేసి వెళ్ళిపోతుంది. ప్రతిదీ చెప్తారు మనకి. ఒకవేళ మనకైతే ఫస్ట్ టైం అనుకో, మనకి ఎక్స్పీరియన్స్ లేదంటే ప్రతిదీ వచ్చి చెప్తారు. ఇక్కడ ఇంకో బ్యాచ్. అది ఎలా ఉంటుందంటే ఫీలింగ్, మనం ఏదో సాధించేసామని అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. 1 by 1 వెళ్తుంటే.
ఇది కానీ కొంచెం కష్టంగానే అనిపించింది. మ్యాక్సిమం అన్నీ కష్టంగానే ఉండే, అన్ని గాల్లోనే కదా మరి ఇట్లా చేయాలంటే. మనోళ్ళు ఇక్కడ చాలా టైం తీసుకుంది, మనోళ్ళకైతే సెకండ్ స్టెప్లోనే ఇంకా అలా ఒకటొకటి పూర్తి చేసుకుంటూనే వెళ్ళాలి. చాలా ఉంటాయి ఇలాంటి టాస్క్లు. పైకి వెళ్తే ఒకే రకమైతే ఉండదు, రకరకాలుగా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి వాళ్ళ నాన్న చిన్నపిల్లలుగానే ఆడిస్తున్నాడు. చాలా చిల్ అయితే అవుతారు పిల్లలు ఇక్కడ, చాలా ఎంజాయ్ చేస్తారు నన్ను అడిగితే. ఇది చూడండి ఇంకోలాగైతే ఉంది, అంత రకరకాలుగా ఉంటుంది పైన అయితే సినిమా. అబ్బో వాళ్ళు తీరిపోయింది మాకైతే. తర్వాత అనిపించి ఎందుకే కెమెరా ఇంత పైకి అనిపించింది, అలాగైతే ఉండేది మాకైతే. దాని తర్వాత ఇదొకటి ఇంకో రకం. ఇది వచ్చేసి మన సైడ్ అయితే తాడుల మీద నడుస్తారు కదా, ఇది ఒక సైడ్. నేనైతే అలాగనైతే నడిచాను, అది మొత్తం ఊగిపోతుంది మధ్యలోకి వెళ్ళిన తర్వాత. ఎవరోతో ఊపుతున్నారని ఫీలింగ్ అయితే వచ్చేసేది నాకైతే. మనోడు వీడియో షూటింగ్ మళ్ళీ మొత్తం అందరూ కవర్ చేయాలి కదా, చిన్నపిల్లని అయితే ఆడిస్తున్నారు చూడండి ఇక్కడ. మనోడు షూటర్ పులియారు కలుపుతుండు చూడండి, వీడియో షూటర్. ఓకే ఇది లాస్ట్ వన్. ఇంకో రెండు అయితే అయిపోతాయి మ్యాక్సిమం. ఫస్ట్ నేనే వచ్చేసాను, నాదే ఫినిష్ అయింది. తర్వాత నాకు బహుమతిగానే ఇచ్చారు. బహుమతి అంటే మామూలుగా చాయ్ తాగడానికి ఒక గ్లాసు చాక్లెట్ అయితే ఇచ్చారు. చాలా సరదాగా అయితే ఉంది. ఆ వీడియో తీసాం కానీ కాకపోతే సరిగ్గా రాలేదు వీడియో. చాలా కష్టం ఇవన్నీ అనుకుంటాం కానీ అంత ఈజీ అయితే ఏం లేదు. మైండ్ బ్యాలెన్సింగ్ ఉండాలి మనిషికి. ఇదే నాది లాస్ట్ వన్, ఇంకా అయిపోయింది. ఇది ఒకటి వెళ్ళిపోతే అయిపోయింది అది మొత్తం. కింద దిగేచ్చి నేను ఇది ఒకటి వెళ్ళిపోతే చాలు. ఒకరికైతే బ్యాలెన్స్ తగ్గిపోతుంటుంది. మనోడు చూడండి ఎలా గుద్దేసుకుంటుండో, చెట్టు గుద్దేసుకుంటూ వచ్చి. బరువు మనిషి కదాడు కొంచెం, అది లేకపోతే చెట్టుకు వచ్చి గుద్దేసుకోవడమే ఉంటుంది. ఇంకా చాలా ఫన్ అయితే ఉంటుంది. అయిపోయింది అదైతే, నేను దిగేసినాను. ఫస్ట్ నేనే వచ్చేసాను ఆల్మోస్ట్. ఇంకా అయిపోతే డ్రెస్ కానీ వాళ్ళే తీసేస్తారు. ఇంక సేఫ్టీ బెల్ట్ అవన్నీ వాళ్ళే ఇప్పేస్తారు. దాదాపు ఒక గంటన్నర సేపు అయితే పట్టింది దీంట్లోనే. చాలా టైం తీసుకుంది. ఒకటి కాదు కదా, చాలా రకరకాలు అయితే ఉంటాయి. అందులో వచ్చేసి మనకు ప్రాక్టీస్ అనేది లేదు, అలవాటు లేదు ఇలాంటివి. మనం ఎక్కడ చేసినాం, ఇండియాలో ఉన్నప్పుడు ఏం లేదు ఇలాంటివి. మన వాళ్ళగానే అయిపోయింది, వచ్చారు. వాళ్ళైతే తీసుకుని అన్ని జాగ్రత్తగా పెట్టేసుకుంటారు. ఇంక టూల్స్ వాళ్ళ సామాన్లు అవి. ఇది వచ్చేసి 50 జిలోట్లు అయింది ఈచ్ పర్సన్కి, అంటే 1000 రూపీస్. ఈ ట్రిప్ వచ్చేసి మాకు 170 జిలోట్ అయితే అయింది.
ఈచ్ పర్సన్కి. అంటే 30 మంది వెళ్ళాముగా మరి బస్ మాట్లాడుకొని దాంట్లోనే వచ్చేసినాయి మొత్తం ఇవన్నీ ఆడుకోవడానికి, ఆ ఇల్లు చూడడానికి, రివర్స్ హిల్ చూడడానికి, ఇలాంటివన్నిటికీ ఫుడ్ గిడ్ అన్నీ దాంట్లోనే టోటల్ 170లోనే. ఇంకోటి ఏంటంటే మా వాడు చాలా మిస్టేక్ చేసిండు ఇక్కడ. యాక్చువల్ జారుకుంటూ వెళ్ళడానికి బైరింగ్ ఉన్న చక్రాలు అయితే ఒకటి ఉంటుంది, అది వేయడం మర్చిపోయిండు. ఖాళీ సేఫ్టీ బెల్ట్ అవుట్ వేసిండు. ఆ సగం వరకు జారుకుంటూ వచ్చేసి మధ్యలో ఆగిపోయింది. అది అక్కడ నుంచి కదలలేదు. ఇంక రూప్ పట్టుకుని అయితే అక్కడ వరకు అయితే వెళ్ళాడు. ఇంకా అక్కడ ఒక మనిషి అయితే ఎక్కుతున్నాడు చూడండి మీరు. అంటే ఇక్కడ లోకల్గా ఉంటారు కదా వాళ్ళు, దాంట్లో వర్క్ చేసేవాళ్ళు. అతని తర్వాత వెళ్ళేసి ఫైనల్గా హెల్ప్ అయితే చేశాడు మా వాడికి. అందరు నిలబడుకుని చూస్తున్నారు ఇలా మిస్టేక్ జరిగింది ఏంటనేసి. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అవునా ఇలా జరిగింది అన్నట్టు మామూలు మాట్లాడుకుంటారు కదా. అలా మిస్టేక్స్ అయితే ఎవరు చేయొద్దండి. అక్కడైతే పూర్తి క్లారిటీగా అయితే ఉంటుంది. మనం దాని ప్రకారం అయితే వేసుకోవాలి. రెడ్ ఉన్న దగ్గర రెడ్ బెల్ట్ వేసుకోవాలి. మామూలుగా ఎల్లో ఉన్న దగ్గర ఎల్లో బెల్ట్ అయితే యూజ్ చేయాలనేది పక్క రాసి ఉంటారు పైన, మనకైతే గుర్తుగా. చూడండి హెల్పింగ్ అయితే చేస్తున్నాడు. ఇప్పుడు అది వేసిండు చూడండి. అలా జారేదాన్ని అయితే అదేంటంటే అది వేస్తే చాలా ఈజీగా జారిపోద్ది రూప్ మీద. అది మెయిన్. రివర్స్ వచ్చేస్తుంది చూడండి. బ్యాలెన్స్ దొరకపోతే రివర్స్ అయితే వచ్చేస్తారు. ఇది పెద్ద టాస్క్లాగా అయిపోయింది మా వాడికి. ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దండి మీరు. ఒకవేళ ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక ఒక 2 సెకండ్లు ఆలోచన చేసి జాగ్రత్తగా అయితే ఏది ఎక్కడ వస్తుందో చూసుకుని వెళ్ళడం బెటర్ నన్ను అడిగితే. పైన కదా కొన్ని రిస్కులుగానే ఉంటాయి. సో అది జాగ్రత్తగా చూసుకోండి. సో ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఇక్కడైతే మాది ఆడుకోవడం అవన్నీ అయితే అయిపోయినాయి. ఇంకా ఫుడ్ అయితే ఆకలేస్తుంది మా అందరికైతే. మా రెస్టారెంట్కి అయితే వెళ్ళాలి కదా. ఇంకా అక్కడ నుంచి రెస్టారెంట్కి అయితే బయలుదేరాము. మొత్తం స్తంభాలు చూడండి, మొత్తం చెక్కతోనే పెట్టారు వీళ్ళైతే. ఇది బ్రోవార్ రెస్టారెంట్. ఇది ఇక్కడ ఏంటంటే స్పెషల్ బీర్. ఇక్కడేమో గైడ్ మొత్తం గైడ్ చేస్తుంది. ఇక్కడైతే ఇది వచ్చేసి కరోనా బీర్ పేరు కరోనా అంట. చాలా ఫేమస్ ఇక్కడ బీరు, చాలా బాగుంటుంది అంటున్నారు. ఇవి చూడండి దీంట్లోనే తయారు చేస్తారు బీరు, దీంట్లో వేసి అమ్ముతారు. ఇది కరోనా బీర్ అంటుందా. మొత్తం కాపర్ యుద్ధ ట్యాంకులు అయితే ఉన్నాయి చూడండి. మన వాటర్ ట్యాంకుల లాగా అయితే పెట్టారు బీర్ ట్యాంకులు. ఇవి ఇక్కడే తయారు చేసి దీంట్లో స్టాక్ ఉంటుందంట. వాళ్ళైతే తీసుకుని అయితే ఇస్తారు. మనము వీళ్ళంతా మన వాళ్ళు సెటప్ అప్పుడు వేసారు. మనమంతా పైన అయితే బుక్ చేసింది మా టీచర్ అమ్మ అయితే. అందరు పైన కూర్చున్నాం, మొత్తం మేమే కూర్చున్నాం. ఇక్కడైతే టోటల్ ఒక హాల్ మొత్తము. ఎవరికి వాళ్ళే బిజీగా ఉండరు, ఫోటోలు చూసుకోవడం, ఫోటోలు ఇలాంటివి ఉంటాయి కదా. అందరు కలిసిన తర్వాత ఎలా వచ్చినా ఇంకొకసారి అయితే గడిచిపోయింది మాకైతే. హ్యాపీ. ఇలాంటి ట్రిప్లు ఇంకోసారి వెళ్ళాలనేసి నెక్స్ట్ ఇంకా ప్లాన్ చేస్తామన్నారు. మళ్ళీ చూడాలి. అభిలాష్ కనిపించలేదురా. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ అని వేసుకోండి వీడియో కనుక నచ్చితే. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తూనే ఉంటాం మేము ముందరైతే. ఇంక బీర్లు తీసుకోవడానికి అయితే వచ్చాము. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసి 7 అన్న. అంతా కాపర్ ట్యాంకులు ఇవన్నీ. ఇక్కడ వచ్చి బీర్ కాస్ట్ కానీ కొంచెం ఎక్కువనే ఉంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వరకు అయితే ఎక్కువ. ఇది 20 10 ఉంది సంథింగ్. ఇవన్నీ చూడండి కాపర్ పైప్ లైన్. ఇవన్నీ దీంట్లో నుంచి అయితే వస్తుంది. అటు పక్కన అయితే చూపిస్తా చూడండి. ఆమె బీర్ ఎలా గ్లాస్లో పోస్తుంది అనేది. జస్ట్ ట్యాప్ లాగా అయితే ఉంది. అది పైకి కిందకంటే వచ్చేస్తుంది. అంతా కాపరే, మొత్తం కాపర్లను సెట్ చేశారు. ఈ హోటల్ కానీ ఎంతో అట్రాక్షన్ చూడడానికి, చాలా అట్రాక్షన్ ఉంది. ఇది వచ్చేసి దగ్గర ఒక 1/2 లీటర్ అయితే ఉంటుందేమో అంతే. మొత్తం నొరిగే కనిపిస్తుంది బీర్లో. నాకేం అర్థం కాలే. కాస్ట్ చేస్తే చాలా ఎక్కువ ఉంది. మనిషికి బీర్ అయితే తాగారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కసబ్స్కి ట్రెడిషన్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు మీరు డ్రెస్ గమనిస్తే అక్కడ బీర్ షాప్ కానీ, ఇక్కడ ఫుడ్ డెలివరీ చేసేవాళ్ళు కానీ
మొత్తం అదే ట్రెడిషన్ అయితే ఉంటుంది ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకైతే. ఫుడ్ వచ్చేసి మాకు చికెన్, అలాగే ఆలుగడ్డ చిప్స్, అలాగే సాలాడ్. చాలా టేస్ట్ అయితే ఉంది ఫుడ్ అయితే. ఫుల్గా అయితే ఆకలిగా ఉన్నాం కదా, చాలా టేస్ట్ ఉంది సాలాడ్ అయితే కనుక. టమాటో, ఆనియన్, కీర, ఇదైతే సాలాడ్ చాలా బాగుంది. పోలాండ్లో కేసీ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.